Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నాదొక చిన్న విన్నపం. అదేంటంటే ఈ యొక్క వీడియో పూర్తిగా చూసిన తర్వాత లేదా మధ్యలో ఈ వీడియో గురించి మీ యొక్క లైక్స్, కామెంట్స్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు యాజ్ యూజువల్ మన ఈనాడు వారు వండి వార్చింది ఏంటంటే రోడ్ల మీద మృత్యు గుంత అని చెప్పనేటువంటి దాని మీద రాశారు. అయితే ఇదివరకటికి ఇప్పటికీ ఒక చిన్న తేడా మాత్రం మనం గమనించవచ్చు. ఎందుకంటే వార్త ఏదో వండి వార్చారే కానీ ఇదివరకటిలాగా తీవ్రంగా రాసేద్దాము అనుకోవటానికి వాళ్ళకి అవకాశం చిక్కల. అదేంటంటే ఇంతకుముందు ఏం చేసేవారంటే రోడ్లు అక్కడ సెల్ఫీలు తీసుకోవటం, లేకపోతే వర్షంలో బాగా దెబ్బతిన్న దగ్గర రోడ్ల దగ్గర నుంచోవటం, లేదా రోడ్లను కూడా కొంచెం తవ్వేసి ఆ రోడ్ల దగ్గర నుంచి సెల్ఫీలు తీసుకోవటం దగ్గర నుంచి ఎక్కడో తమిళనాడు, ఎక్కడో నిజామాబాదు అక్కడ రోడ్లు బాగుంటుంటే వాటి యొక్క ఫోటోలను కూడా ప్రచారం చేసింది కూడా మనం చూసాం. అయితే ఇవాళ కొత్తగా వారు రాసింది ఏంటంటే ఈ మృత్యు గుంతల్లో కొంతమంది వారు స్కూటరో లేకపోతే వెహికల్ మీదో పడి మరణించారు అని చెప్పని రాశారు. తప్పనిసరిగా మరణం అనేటువంటిది ఎందుకు జరిగినప్పటికీ కూడా ఆ కుటుంబాలకి మనం సానుభూతి తెలపాల్సినటువంటి అవసరం మాత్రం ఎంతైనా ఉంది. అందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. కాకపోతే జరిగేటువంటిది దురదృష్టకరమైనటువంటి సంఘటనలు కూడా ప్రభుత్వానికి అంటకట్టడం, జగన్ గారికి అంటకట్టడం, లేకపోయేటట్టయితే ఇంతకుముందు ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేటువంటిది చెప్పకపోవటం, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో జరిగినటువంటి సంఘటనలు లేదా పరిపాలనలో జరిగినటువంటి లోపాలను కూడా ఈ ప్రభుత్వం జగన్ గారి మీద ప్రభుత్వం మీద వేయటం అనేటువంటిది ఈ పచ్చపత్రికల్లో చేస్తున్నటువంటిదే. అందులో ఇవాళ వేసినటువంటిది ఇంకొకటి మృత్యు గుంత. దీనిలో కొంతమంది డ్రైవింగ్లప్పుడు ఏదో ప్రాణాలు కోల్పోయారు అని చెప్పారు. దాని మీదట్న ఈనాడు వారు ఒక ఇది ఏంటంటే జగన్ ప్రభుత్వ నిర్లిప్తత ఎంతోమంది అనుబంధాలు, ఆత్మీయతలను దూరం చేసింది. ఎన్ని కుటుంబాలు కన్నీటి గాథలకు కారణభూతమైంది. గుంతల్లో పడి మరణించిన వారి కుటుంబాల పరిస్థితులను ఈనాడు పరిశీలించింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబాలు కకావికలమైనట్టు పరిశీలనలో తేలింది అనేటువంటిది. డెఫినెట్గా అటు కుటుంబాలకి మనం కూడా సానుభూతి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది దేనికైనా జరగనిటువంటి ఒక సంఘటన జరిగి ఒక మరణం జరిగిన తర్వాత ఆ కుటుంబానికి తప్పనిసరిగా సానుభూతి తెలియజేయాలి. ఒకవేళ అవకాశం ఉన్నటువంటి చోట, అవసరం ఉన్న చోట జగన్ గారి ప్రభుత్వం వాళ్ళని ఆదుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఈనాడు వారు మాత్రం ఈసారి ఈ యొక్క కుటుంబాల దగ్గరికి వెళ్ళారే తప్ప ఇక రోడ్ల మీదకి మాత్రం వెళ్ళాల. ఎందుకు వెళ్ళలేదు ఏంటి? దానికి ముందర అసలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో అసలు ఏం జరిగింది అంటే 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు గారి సమయంలో రోడ్ల మీద అంత పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయటం లేదా రోడ్ల కోసం ఖర్చు పెట్టడం అనేటువంటిది జరగల. అయితే మనం ఏదో వేగ్గా పొలిటికల్ ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారే 13,801 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతులకి అవసరం ఉంది, తారు లేయర్ వేయవలసి ఉంటుంది అని చెప్పననేటువంటిది చెప్పడం జరిగింది. అది ఎప్పుడు 2018 ఏప్రిల్ నాటికే ఈ పరిస్థితి ఉన్నది అని చెప్పారని ఎన్నికలకి 2 నెలల ముందు అంటే 2019 జనవరి 11వ తారీఖున ఆయన ఒక జీవో ఇష్యూ చేశారు. జీవో నెంబర్ 34 వేసి ఈ యొక్క కిలోమీటర్లు 13,801 కిలోమీటర్లు బాగా దెబ్బతిన్నదని చెప్పారని దీనికోసం మాకు ఏపీఆర్టీసీ అనేటువంటి ఒక దీని ద్వారా 3,000 కోట్ల రూపాయలని అప్పుగా తీసుకురావడం జరిగింది. అంటే మనకు అర్థమైనంత వరకు 13,801 కిలోమీటర్లు ఆ రోజుకే 2018-19కే చంద్రబాబు గారి యొక్క సమయంలోనే పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటికి మరమ్మతులు ఏమీ చేయలేదు అని చెప్పనని దానికోసమని జీవో నెంబర్ 34 ఇష్యూ చేసి ఏపీఆర్టీసీ అనేటువంటి దాని ద్వారా 3,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రోడ్లు వేద్దామనుకున్నది. దానికోసం ఒక జీవో ఇష్యూ చేసింది. అయితే ఆ 3,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి అప్పును కూడా ఆయన యొక్క పసుపు కుంకుమ కింద ఇచ్చేసేసి ఆయన
దిగిపోవటం మనం చూసాం. అయితే ఆ తర్వాత జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే మే 30, 2019లో జగన్ గారు పదవి స్వీకారం చేసిన తర్వాత మార్చ్ 2020 కల్లా అంటే 9 నెలలు అటు ఇటుగా తర్వాతన ఈ రాష్ట్రంలో కోవిడ్ రావటం, కోవిడ్ తోటి ఆల్మోస్ట్గా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితులు, మనుషులు కూడా బయటికి వచ్చి పనులు చేసేటువంటి లేనటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. అంటే 2021 దాకా ఆల్మోస్ట్ రోడ్లు ఆ రకంగా చంద్రబాబు గారి సమయంలో ఏ రకంగా ఇబ్బందుల్లో ఉన్నాయో లేక ఏ రకంగా దెబ్బతిన్నాయో అదే జరిగిన మాట కొంతవరకు మనం చూడొచ్చు. అయితే జగన్ గారి ప్రభుత్వంలో ఒకటి మాత్రం జరిగింది ఏంటంటే పుష్కలంగా వర్షాలు రావటం, ఆ వర్షాల మూలకంగా కూడా కొన్ని రోడ్లు దెబ్బతింటం కూడా జరిగింది. అయితే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతన వారు ఎంత ఖర్చు పెట్టారు లేదా చంద్రబాబు గారు ఎంత ఖర్చు పెట్టారు అనేటువంటిది కూడా మనం ఒకసారి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతిదీ కూడా పొలిటికల్గా మాట్లాడుకుని దుమ్ము వేసే కంటే కూడా చంద్రబాబు గారి సమయంలో దెబ్బ తిన్నటువంటి రోడ్లను వేయలేదు 13,800 కిలోమీటర్లను తెలిసిన తర్వాత అసలు చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఎంత ఖర్చు పెట్టారు, జగన్ గారి యొక్క ఈ 4.5 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టారు అనేటువంటిది కూడా మనం ఒక్కసారి చూద్దాం. రోడ్ల మరమ్మతులకి చంద్రబాబు గారి సమయంలో 5 ఏళ్లలో 2,954 కోట్లు ఖర్చు పెడితే జగన్ గారి ప్రభుత్వం 4 ఇయర్స్కే 4,149 కోట్లు ఖర్చు పెట్టింది. రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి బాబు గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాలకి 4,325 కోట్లు ఖర్చు పెడితే జగన్ గారి ప్రభుత్వం 4 ఏళ్లలోనే 7,341 కోట్లు ఖర్చు పెట్టింది. అట్లాగే పంచాయతీ రాజ్ రోడ్లు నిర్మాణానికి బాబు గారి ప్రభుత్వ హయాంలో 3,160 కోట్లు ఖర్చు పెడితే జగన్ గారి యొక్క ప్రభుత్వం 4 ఏళ్లలో 5,444 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక జాతీయ రహదారుల విషయంలో బాబు గారి సమయంలో 14,353 కోట్లు ఖర్చు పెడితే 5 సంవత్సరాల్లో జగన్ గారి యొక్క ప్రభుత్వంలో 4 సంవత్సరాలకి 25,304 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అంటే రోడ్ల నిర్మాణానికి నిర్వహణకి కానివ్వండి మొత్తం చేసినటువంటి ఖర్చు చంద్రబాబు గారి సమయంలో 23,792 కోట్లు. అంటే సగటున ఏడాదికి 4,758 కోట్లు ఖర్చు పెడితే జగన్ గారి ప్రభుత్వం 4 సంవత్సరాలలోనే 42,236 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే సగటున 10,559 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడం అనేటువంటిది జరిగింది. అంటే జగన్ గారి యొక్క ప్రభుత్వం సంక్షేమ పథకాలు అభివృద్ధి ఒకటే కాకుండా ఈ యొక్క రోడ్ల విషయంలో కూడా పూర్తిగా వారి యొక్క కాన్సన్ట్రేషన్ చేయటం కూడా మనం ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం చూసాం. అయితే ఒకటి ఏంటంటే ఇవాళ ఈనాడు పేపర్లో కూడా అవన్నీ రాసుకుంటా పాపం తప్పైనా కూడా ఏం చేస్తాం, ఒకప్పుడు ఒప్పుకోక తప్పదు, ఆ నిజాం బయటకు వస్తుంది అన్నట్టుగా తర్వాత రాశారు ఒక దాంట్లో. రాష్ట్రంలో గత జూన్ నుంచి డిసెంబర్ వరకు కురిసిన వర్షాలతో రహదారులు ఛిద్రమయ్యాయి, చాలా చోట్ల గోతులు ఏర్పడి ప్రయాణం నరకప్రాయంగా మారింది. మనం చెప్తున్నది అదే. జగన్ గారి యొక్క ప్రభుత్వంలో ఇవాళ రోజున ప్రజలకి పుష్కలంగా తాగునీరు, సాగునీరు, ఆ పైన వర్షాన్ని ఇస్తున్నటువంటి దేవుడు, వానదేవుడు మనకు చేయూతనిస్తుండేటప్పటికీ జగన్ గారికి డెఫినెట్గా రోడ్లు కొంత ఇబ్బంది పడినాయి. అది ఆయన కూడా ఒప్పుకోవటం అనేటువంటిది మనం చూడాలి. తెలియక ఒప్పుకున్నారో మరి మనకు తెలియదు. తర్వాతన ఏటా 9,000 కిలోమీటర్ల రహదారులను రెన్యువల్ చేయాల్సిన ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక ఏడాది మాత్రమే 7,600 కిలోమీటర్ల వరకు చేసి చేతులు దులిపేసుకుంది అనేటువంటిది. అంటే మొత్తంగా ఈయన కూడా చెప్తుంది ఏంటంటే 9,000 కిలోమీటర్లు రెన్యువల్ చేసేదానికి 7,600 కిలోమీటర్లు మనం ప్రభుత్వం చేసింది జగన్ గారి ప్రభుత్వం అనేటువంటిది కూడా వారే ఒప్పుకుంటున్నారు. రోడ్లను ఎంతో గొప్పగా బాగు చేశామంటూ డప్పు కొట్టుకుంటోంది. అంటే మనం బాగా చేశామని డప్పు కొట్టుకోవట్ల వాస్తవాన్ని ఇవాళ ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్తున్నాం. ఎందుకంటే జగన్ గారు వచ్చిన మొదటి సంవత్సరం నుంచి కూడా రోడ్లు బాగలేదని చెప్పని రోడ్ల గురించి మాట్లాడి సెల్ఫీలు తీసుకొని ఇతర రాష్ట్రాలకు చూపించినటువంటి వాళ్ళకి ఇవాళ మనం చేసినటువంటి జగన్ గారి ప్రభుత్వం చేసినటువంటి రోడ్ల అభివృద్ధి కూడా బాగా డప్పు కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాస్తవం ఇవాళ రోడ్లు నిర్మాణం బాగా ఉంది. అయితే కొన్ని చోట్ల లేదా అంటే ఉన్నది, ఇంకా చేయాల్సినటువంటిది ఉన్నది. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లోనే 2 సంవత్సరాలు కరోనా పోయాక ఆయన చేయవలసి వస్తుంది. వర్షాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు గారి సమయంలోనే ఇవన్నీ కూడా మరమ్మతులకి నోచుకోకపోవటం కూడా ఒక కారణం.
అయితే రాష్ట్రంలో 45,000 కిలోమీటర్ల మేరకు ఉన్న R&B రోడ్లో మరీ ఘోరంగా తయారైన 26,000 కిలోమీటర్ల మేరకు తక్షణమే బాగు చేయాలని ఆ శాఖ ఇటీవల ప్రభుత్వానికి తెలియజేసింది అనేటువంటిది. అంటే దీన్ని బట్టి రోడ్లు అనేటువంటిది నిత్యం మనం చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే రోడ్లు ఎప్పుడూ కూడా పాడవుతుంటాయి, వాటిని బాగు చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. అయితే దీంట్లో జగన్ గారి యొక్క ప్రభుత్వం మొత్తం మీద సఫలమైందన్నట్టుగానే ఆయనకి తెలుసో తెలియకో ఒప్పుకున్నారు. అంటే 9,000 కిలోమీటర్లు ఉన్నది 7,600 కిలోమీటర్లు మనం చేశామని ఒప్పుకోవటమే కాకుండా ఇవాళ రోజున రోడ్లు ఫోటోలు లేకుండా చూపించడం కూడా మనం చూసాం. చివరిగా ఏంటంటే కుప్పంలో కూడా రోడ్లు వేసుకోవటం చేతకానటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజున అక్కడ కుప్పం రింగు రోడ్డు నిర్మాణం కూడా చంద్రబాబు గారి సమయంలో పూర్తి చేసుకోలేనటువంటి ఆయన గురించి మాత్రము మన ఈనాడులో కానీ రామోజీరావు గారు కానీ రాయటం జరగలేదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అభివృద్ధితో పాటు రోడ్ల నిర్మాణం కూడా బాగా సాగుతూ ఉన్నది. రోడ్లకు కూడా ఈ యొక్క జగన్ గారి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించింది అనేటువంటిది ఇవాళ మొత్తం మీద ఈ వార్త చూస్తే ఒక రకంగా వాళ్ళు రాసుకున్న హెడ్డింగ్ చూసినప్పుడు మనకి ఏంటా అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఆల్మోస్ట్ చాతకానితనం, ఏదో ఒక అక్కసు ఈర్ష్య ఎళ్ళగక్కాలి. కాబట్టి ఆ రకంగా ఇక్కడో కుటుంబాల్లో కొంతమంది చనిపోయిన వారిని తీసుకుని వచ్చి చూపించడం అనేటువంటిది ఆ ఈర్ష్య ద్వేషాలకి పరాకాష్ఠ కింద మనం భావించాల్సి వస్తుంది.